రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ మిస్టరీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాక తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడైన తిరుమలరావును హైదరాబాద్ లోనే గద్వాల్ పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపి ఐశ్వర్య, తిరుమలరావు ఇద్దరు లడక్ పారిపోయి అక్కడే కలిసి ఉండాలని ప్లాన్ చేసుకున్నారట. ఇందుకోసం తిరుమలరావు తను పనిచేసే బ్యాంకులోనే 25 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక అంతేకాక తేజేశ్వర్ హత్య తర్వాత తిరుమలరావు తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది. కానీ ఆమె అదృష్టం బాగుండి వీరి ప్లాన్ గురించి ముందుగానే తెలిసి ప్రాణాలు కాపాడుకుంది. ఇక తిరుమలరావు తన లోన్ తీసుకున్న 25 లక్షల రూపాయల నుంచి 2 లక్షలు సుపారీ గ్యాంగుకు చెల్లించినట్టు వెల్లడైంది. దీంతో పాటు మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య తన భర్త తేజేశ్వర్ ను మాత్రమే కాక సొంత సోదరుడిని కూడా హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తేజేశ్వర్ తో పెళ్లి కాకముందు నుంచే ఐశ్వర్య తల్లి సుజాతల చేష్టలపై విసుగు చెందిన ఐశ్వర్య సోదరుడు దీనిపై పలుమార్లు వారిని హెచ్చరించాడని నిందితుల బంధువులు తెలుపుతున్నారు. తమ్ముడు తమ పనులకు అడ్డుగా వస్తున్నాడని భావించిన ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో కలిసి హత్య చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతడు అనారోగ్యంతో చనిపోయాడని అప్పట్లో అందరినీ నమ్మించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక విచారణలో పోలీసులు దీనిపై కూడా సమాచారం రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ కు చెందిన 3 సభ్యులు, వీళ్లకు సహకరించిన మరో 3 నిందితులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వీరందరూ ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అతన్ని హైదరాబాద్ లోనే గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు తిరుమలరావును ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు సుపారీ గ్యాంగ్ తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీక్రియేషన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.